రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న అసత్య ప్రచారాల పట్ల హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక మహిళ అని చూడకుండా రాష్ట్ర మంత్రిని అవమానపరచడం ఎంతవరకు సమంజసమని గతంలో కూడా బీఆర్ఎస్ కు చెందిన నాయకులు మంత్రుల పట్ల సాక్షాత్తు రాష్ట్ర మాజీ గవర్నర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. సమాజంలో దేనికైనా కొంత హద్దు ఉంటుందని దాన్ని దాటి ప్రవర్తించకూడదన్నారు. మంత్రిపై ఇలాంటి చిల్లర ట్రోలింగ్స్ చేస్తున్న వారిని గుర్తించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది.